ప్రస్తుతానికి ఇక్కడ మంగళగిరి కాన్స్టిట్యూషన్‌లో ఆర్‌కే గారు రాజీనామా చేశారు కదా! అవును. దాని మీద మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారు? అంటే ఆ రాజీనామా గురించి ఏమనుకోవట్లేదు. అది ఎందుకు జరిగిందో తెలీదు. ఇది ఉత్త డ్రామా ఆడుతున్నారా అని మాకు అంతుపడతలేదు అసలు. నేను కూడా ఉత్త డ్రామాలే అనుకుంటున్నాను. ఆయన ఇప్పుడు దాకా ఉండి ఇప్పుడు ఎందుకు చేయాలి? ఇప్పుడు జస్ట్ ఇక 4 నెలలు ఉంది ఎలక్షన్‌లో. ఎందుకు చేయాలి అసలు? ఇది అట్లా అనుకోవటం మా తాడేపల్లి ప్రజలు కూడా అలాగే అనుకుంటున్నారు అసలు లెక్క చెప్పాలంటే. కానీ ఎవరంతా వీళ్ళు బయట పెడతలా. అది అసలు ఎందుకు చేసాడు అనేది బయట పెడతలేదు. అలాగే ఇప్పుడు ఆర్‌కే గారు రాజీనామా చేశారు కదా! దానివల్ల పార్టీకి నష్టం కలిగిద్ది అనుకుంటారా? లాభం కలిగిద్ది అనుకుంటున్నారా? 100% నష్టం కలిగిద్ది. రాజీనామా చేశారంటే నష్టం కలిగిద్ది గ్యారంటీ. అది ఎందువల్ల అసలు అనేది ఇంకా అంతుపడతలేదు. సరే ఇప్పుడు రేపు నెక్స్ట్ వాళ్ళు ఎలక్షన్లు వస్తున్నాయని లేకపోతే ఇప్పుడు మేము అనుకోవటం ఏంటంటే ఇప్పుడు జగన్ ఓడిపోతాడని ఏం చేశాడేమో అది ఒక మరి ఎట్ట డ్రామా ఆడుతున్నారు మాకు తెలియట్లేదులే. ఇప్పుడు ఏదైనా తెలిసినా మేము చెప్పొచ్చు తెలియట్లేదు విషయం మాకు. ఎట్ట ఉంటుందో మరి రేపు మాత్రం నెక్స్ట్ మాత్రం జరిగేది మాత్రం మా చంద్రబాబు తాతయ్య వస్తుంది గ్యారంటీ. మా చంద్రబాబు తాతయ్య వస్తాడు. లేదా అసలు మాకు ఒక మాట చెప్పాలంటే న్యాయంగా మాకు వ్యాపారాలు పోయినాయి. ఎందుకు పోయినాయి వ్యాపారాలంటే మరి ఇప్పుడు మేమేం చేసేది? మాకు అంతుపడతలేదు. వ్యాపారాలు పోయినాయి. మేము ఇదివరకు 100 లీటర్ పాలు అమ్ముకునేవాడిని. ఇప్పుడు 50 లీటర్లు వచ్చింది. ఇదివరకు నీళ్ళు అమ్ము బతికినాయి చెప్పాలంటే. మరి ఇప్పుడు అసలు వాటర్ పట్టుకునేవాడు లేడు. ఇప్పుడు జనం అందరూ వెళ్ళిపోయారు. ఇసుక ఆపారు. ఈ అపార్ట్మెంట్ పనులన్నీ అయిపోయినాయి. వీళ్ళు మనకు వచ్చే వాళ్ళందరూ వెళ్ళిపోయారు అసలు ప్రజలందరూ. ఎట్ట వ్యాపారం చేసుకునేది మేము. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు రేపు నెక్స్ట్ ఎవరు అని మా షాప్ కాడికి వచ్చి కూడా చెబుతున్నారు. అయ్యా మీ చంద్రబాబు తాతయ్యనే మీ చంద్రబాబు తాతయ్యనే అని. అది అట్లా ఉందండి. మరి ఇక్కడ పరిస్థితి కూడా చెప్పాలంటే మీకు నేను ఇంకేం చెప్పేది ఇక అదే మా సంగతి. అలాగే ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ వైసీపీ తరఫున గండి చిరంజీవి గారిని ఇన్ఛార్జ్‌గా ఇచ్చారు కదా ప్రెజెంట్. అవునవును. అతనైతే లోకేష్ మీద గెలవగలరా? లోకేష్ 100% లోకేష్ వస్తాడండి. ఈసారి మాత్రం గ్యారెంటీ డౌట్ లేదు అసలు. వాళ్ళు ఏదన్నా డౌట్ చెప్పాలన్నా కానీ నాకు నోరు రావట్లేదు. గ్యారెంటీ లోకేష్ వస్తాడు ఈసారి. అదే మామూలుగా ఈ గండి చిరంజీవి గారి వర్గం వాళ్ళు బీసీ వర్గం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మంగళగిరిలో. ఓటింగ్ ఎక్కువ ఉంది కదా! అందుకని గెలుస్తారు అంటున్నారు కదా! గెలుస్తారని మాత్రం లేదు నాకు లేదు నమ్మకం లేదని గెలుస్తారని గ్యారెంటీ అండి మీకు గ్యారెంటీ చూస్తుంది. ఇది మాత్రం ఇవి మాత్రం ప్రతి ఒక్కళ్ళు అసలు ఇదేం ప్రభుత్వం అని అంటున్నారు కానీ ప్రతి ఒక్కళ్ళు అదే నోట ఇప్పుడు మా షాప్ కూర్చో వాళ్ళందరూ అదే అంటున్నారు. ఇక నేను మాత్రం చేసి మరి నా వ్యాపారాలే నేను చెప్పుకున్నాను మరి బాబు మాకు వ్యాపారాలు లేవు ఎట్ట నేను ఇప్పుడు అసలు కనీసం వాటర్ పెట్టుకునే వాళ్ళు లేడు ఇప్పుడు నాకు ఎట్ట మజ్జి బెడ్లు బాటలా ఎట్ట మరి నేను రూమ్ రెంట్ కట్టాలా మరి మూడు పిల్లలు కూలి కట్టాలా మరి మా పరిస్థితి ఏంది అని నేను చెప్పుకుంటా ఉన్నాను. వాళ్ళు ఇట్లా పార్టీ గురించి అడుగుతున్నారు మేము మా గురించి చెప్పుకుంటున్నాను మరి మాటలు. అలాగే ఇది గండి చిరంజీవి గారికి వర్గానికి రేపు ఆర్కే గారి వర్గం ఏమైనా సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారా? అంటే గంజి చిరంజీవి గారు కానీ ఆర్కే గారికి సపోర్ట్ చేసేవాళ్ళు లేరు అసలు 100%. కాకపోతే వచ్చేది ఒక్కొక్కటి తెలిసిపోతుంది. వచ్చేది రేపు తెలుగుదేశం తెలిసిపోతుంది. సపోర్ట్ చేసేవాళ్ళు లేరు అసలు ఇక. అసలు మీరు ఎట్ట చెప్పిన గ్యారంటీ తెలుగుదేశం అండి అది. అలాగే మరి జగన్ గారు మాత్రం 170 స్థానాలు గెలవగలను సార్ నేను అది ఇది అంటున్నారు కదా, మరి అది ఎలా వస్తుంది? అది కరెక్టే వస్తుంది చెబుతా ప్రతి ఒక్క విషయం చెబుతున్నారు కానీ నాకు అంతుపడతలేదు అసలు ఏది ఇప్పుడు మీరు వచ్చి ఏదైనా అడిగినా నేను చెప్పడానికి అసలు ఏదని నేను చెప్పలేకపోతున్నాను. అది ఏది చూద్దాం ఇప్పుడు గట్టిగా నాకు ఎక్కడో కొద్దిగా డౌట్ పట్టుకుంది అన్నీ ఇదని చెప్పలేకపోతున్నాను నేను. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఈ పార్టీలో చూస్తే రాజీనామాలు చేయడం ఎవరికోళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు వ్యతిరేకత రావడం పార్టీలో ఎలా చూస్తారు ఇదంతా వైసీపీలో? అంటే వయసు చెప్పాలంటే అది ప్రతి ఒక్కళ్ళు ఇక ఎలా లేదయ్యా ఇక జగన్ లేదయ్యా ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట అంటున్నారే. ఇప్పుడు ఎక్కడ దాకా మా ప్రెజెంట్ మా షాప్ ఉంది. మా షాప్ వచ్చి ప్రతి ఒక్కళ్ళు అన్న లేదన్న ఈసారి మీ చంద్రబాబు తాతయ్య అన్న అంటే నేను చంద్రబాబు తాతయ్య అంటా ఉన్నాను మేము తాతయ్యని మోడీ తాతయ్య అని కేసీఆర్ తాతయ్య అని అట్లాగే సేమ్ అందరూ అదే అంటున్నారు. నేను కూడా ఇది సరే కానీ ఈసారి జగన్ మరి చంద్రబాబు తాతయ్య నాకు అంత పడతలేదు అబ్బాయి చూద్దాం ఉండండి మనం చూద్దాం ఉండవు ఎవరు వస్తే మాత్రం మన పని మనం చేసుకో తప్పదు మన టయానికి అన్నం తిందాం మన ఆరోగ్యం మనం చూసుకుందాం అంటాను ప్రతి ఒక్కరిని. అయితే రేపు 2024లో మంగళగిరిలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? 2024 చెప్పాలంటే ఇప్పుడు లోకేష్ వస్తాడు మరి రేపు ఆర్కే గారు ఉంటే ఇంకా చాలా మంచిది బాగుంటుంది. మరి నేను అదే కరెక్ట్ నేను ఏది చెప్పలేకపోతున్నాను. అది ఆర్కే గారు రాజీనామా చేశారు కదా, ఇప్పుడు ఎవరైతే లోకేష్ అయితే బాగుంటుందా లేదంటే గండి చిరంజీవి గారు అయితే బాగుంటుందా? లోకేష్ గన్ చిరంజీవి గారు అయినా బాగానే ఉంటుంది మరి లోకేష్ అయినా బాగానే ఉంటుంది. అంటే ఎవరైనా కరెక్ట్గా చెప్పలేము. రేపు మన తాడేపల్లి ప్రజలు మరి ఎవరిని గెలిపిస్తారో ఎవరిని ఓడిస్తారో అది కూడా నేను చెప్పలేకపోతున్నాను. చూద్దాం మరి ఎట్లా ఉంటుందో రేపు సంగతి ఎట్లా ఉంటుందో చెప్పలేనండి.